ఇద్దరము విడిపోతే భూమి బద్దలైతుందా? ఇండియా పాకిస్తానుల ఇనుప కంచబడుతుందా? రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అని ఈ గడ్డ మీద నుంచే పాటలు పాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సిద్దిపేట సింహాలు గర్జించినటువంటి శివాజీ జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ గడ్డ నుంచే తెలంగాణలో కాషాయ ధ్వజం రెపరెపలాడేటటువంటి అవకాశం కూడా రావాలని ఈ సిద్దిపేట సింహాలనందరినీ సభాముఖంగా వేడుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా సాయికృష్ణ గారు చెప్పారు, ప్రపంచంలో అనేక చరిత్రలు, అనేక సంస్కృతులు ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఇతర మతాల వాళ్ళు పరిపాలిస్తే అవి నామరూపాలు లేకుండా పోయాయి. కానీ చూడండి, ఈ దేశంలో 360 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ ఆ ర్యాలీలో మనం వస్తూ ఉంటే మనం సిద్దిపేటలో ఉన్నామా, రాయగఢ్లో శివాజీ మహారాజు వెళ్తుంటే ఆయన వెంబడి నిలబడి ఉన్నామా అనిపించేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసాం. ఇవాళ కేవలం ఇరాకును 15 సంవత్సరాలు ఇస్లాం పరిపాలకులు పరిపాలిస్తే ఇరాక్ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. ఇరాన్ అనే దేశాన్ని కేవలం 17 సంవత్సరాలు ఇస్లామిక్ పరిపాలన జరిగితే ఆ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 21 సంవత్సరాలు ఈజిప్ట్ ఖండాన్ని ఇస్లాం పరిపాలిస్తే ఈజిప్ట్ ఖండం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. 50 సంవత్సరాలు యూరప్ ఖండాన్ని క్రైస్తవులు పరిపాలిస్తే యూరప్ ఖండం మొత్తం క్రైస్తవమయమైంది. కానీ 800 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిములు, 200 సంవత్సరాలు ఆంగ్లేయ క్రైస్తవులు పరిపాలించిన ఇప్పటికీ ఈ దేశంలో జై భవానీ వీర శివాని అని శివాజీ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం మిగిలి ఉందంటే దానికి కారణం ఇదిగో ఈ మహానుభావులు లాంటి అనేక మంది గొప్పవాళ్ళు. ఒక్కసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే ఈ సిద్దిపేటకు ఒక 100 కిలోమీటర్లు కూడా లేనటువంటి వరంగల్ వైపు ఒకసారి మనం చూస్తే ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయుల పాలన 1323లో అంతమైంది. తెలంగాణ కోసం మొట్టమొదట బలిదానం ఇచ్చినటువంటి అమరవీరుడు ఎవరయ్యా అంటే కాకతీయ సామ్రాజ్యంలో చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు అని చెప్పాలి మనం. సిద్దిపేట నుంచి, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మాలిక్ కాపర్ మొదలైనటువంటి వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా వరంగల్ కోటను ధ్వంసం చేసి ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీకి పట్టుకొని పోతూ ఉంటే నా తెలంగాణ ప్రజలకు, నేను పరిపాలించే ఈ కాకతీయ సామ్రాజ్యంలోని ప్రజలకు ఇబ్బంది కావద్దని మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం మొట్టమొదట ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు కాకతీయ ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు చనిపోయిన తర్వాత ముసునూరి కాపయ్య నాయకుడు, ముసునూరి పోలయ్య నాయకుడు అని 2 మహానుభావులు హిందూ సామ్రాజ్య భావన లేకపోతే ఎప్పటికైనా ఈ ప్రాంతం దెబ్బతింటుందని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజులందరినీ ఏకం చేసి వాళ్ళ లోపల హిందూ రాజ్య భావనను 1323లోనే ఈ తెలంగాణ గడ్డ నింపిందని చెప్పడానికి మనం ఎంతో గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో గర్వపడాలి. వాళ్ళందరినీ ఏకం చేసి ఈ ప్రాంతంలో హిందూ భావన నిర్మాణం చేశారు. ఆ తర్వాత అద్దంకిలో రెడ్డి రాజ్యం, ఆ తర్వాత విజయనగరంలో విజయనగర సామ్రాజ్యం, ఆ తర్వాత మీరు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ అనేటటువంటి ఒక మహానుభావుడు ఉదయించి హిందువుల స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాడంటే దానికి కారణం తెలంగాణ గడ్డ నుంచే పడ్డదని చెప్పేసి నేను మీ ముందు సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. శివాజీ ఎందుకు గొప్పవాడయ్యాడు? చాలామంది రాజులు ఈ దేశాన్ని పరిపాలన చేశారు. గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మించారు. కానీ శివాజీకి ఎందుకు ఇంత ప్రత్యేకత?
సింహాల్లాగా ఈ పిల్లల యొక్క హృదయాల్లో ఎందుకు నిలబడ్డాడు? దేశమంతా ఇవాళ లక్షల మందితో ర్యాలీలు ఎందుకు జరుగుతున్నాయి? కొన్ని లక్షలాది విగ్రహాలు ఆ మహానుభావుడు ఎందుకు పెట్టుకున్నారు? మన హిందూ ధర్మంలో ఇంకా ముందు చెప్పాలంటే సనాతన ధర్మంలో కొన్ని విలువలు మనకున్నాయి. ఆ విలువలు ఏంటంటే, మీరందరూ పాఠ్యపుస్తకాలు చదువుకున్నారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. అంటే క్రీస్తు శకము 2026 నడుస్తుంది. ఇప్పుడు 2026 సంవత్సరాలకు ముందు క్రీస్తు అనే ఒక ఆయన పుట్టాడు. కాబట్టి పాశ్చాత్యులు ఈ సంవత్సరానికి ఒక విభజన చేసి పెట్టారు. మరి అంతకుముందు ఎవరు ఈ భూమి మీద లేరా? సరిగ్గా 2026 సంవత్సరం కింద జనవరి 1వ తారీఖు నాడు అందరినీ మనుషులను తయారు చేసుకొచ్చి ఈ భూమి మీద పెట్టినరా? కాదు 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 కాదు. ఈ దేశంలో మహాభారతము, భగవద్గీత పుట్టి 5000 సంవత్సరాలైంది. ఈ దేశంలో, ఈ భూఖండంలో రామాయణం పుట్టి 8000 సంవత్సరాలైంది. దానికన్నా ఈ దేశంలో వేదము పుట్టి ఇంకా 1000 సంవత్సరాలైంది. అంటే మన దేశానికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. 2000 సంవత్సరాలు మనకు పెద్ద లెక్కనే కాదు. సిద్దిపేట చుట్టుపక్కల ఏదైనా ఊరికి పోయి పల్లెటూరులో దర్వాజాలకు ఉంటుంది 600 సంవత్సరాల దర్వాజాలు ఉంటాయి మన దగ్గర. 1000 సంవత్సరాల బుర్జులు ఉంటాయి. 2000 ఏండ్ల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 3000 ఏండ్ల పుస్తకాలు ఉన్నాయి. 5000 ఏండ్ల భారతం ఉంది. 8000 ఏండ్ల రామాయణం ఉంది. అంతకన్నా ముందే వేదాలు ఉన్నాయి. అప్పుడు ఈ భూమి మీద ఏ మతము లేదు. ఉన్నది ఒకే ఒక్క మతం, అది సనాతన హిందూ ధర్మం. సనాతన హిందూ ధర్మం. అందుకే మన పుస్తకాల్లో ఎక్కడ మన వాళ్ళు ప్రత్యేకించి హిందూ అని రాసుకోలే. 5000 ఏండ్ల కింద రాసినటువంటి భగవద్గీతలో హిందూ అనే పేరు లేదు. దానికి కారణం అదే. మనకు అవసరం పడలే. మనం ఎక్కడైనా ఒక దావత్కు వెళ్ళామనుకోండి, భోజనానికి వెళ్ళామనుకోండి, అక్కడ 5-6 రకాల అన్నాలు ఉంటే, ఇది బిర్యానీ, ఇది పులిహోర, ఇది ఇంకేమో రైస్, ఇది టమాటో రైస్, ఇది పలానా రైస్, పాలక్ రైస్ అంటే దీన్ని మనం ప్రత్యేకంగా 5-6 ఉంటే పలానా పలానా అని చెప్తాం. ఉన్నదే వైట్ రైస్ కాబట్టి అన్నము అన్నం అంతే. మనం ఈ ప్రపంచంలో ఉన్న ధర్మము 2000 ఏండ్ల కింద ఒకే ఒక్క ధర్మం, అది సనాతన హిందూ ధర్మం. హిందూ ధర్మం అది ఈ దేశంలో, ఈ భూఖండంలో ఉన్నది. అది ఒకవైపు హిమాలయ పర్వతాలు, 3 వైపుల సముద్రము చేత చుట్టబడి ఈ సంస్కృతి, ఈ ఆర్య సంస్కృతి, ఈ వైదిక సంస్కృతి ప్రపంచమంతా పరివ్యాప్తమై ఉన్నది. మన వాళ్ళు కొన్ని విలువలు పెట్టుకున్నారు. యుద్ధాన్ని కూడా విలువలు పెట్టుకున్నారు. యుద్ధం ఎందుకు, ఎట్లా చేయాలని. ఉదాహరణకు యుద్ధం ప్రారంభం కావాలంటే సూర్యోదయం అయిన తర్వాత, శంఖం ఊదిన తర్వాత మాత్రమే యుద్ధం ప్రారంభం చేయాలి. దాన్ని శంఖం ఊదిన తర్వాత సూర్యాస్తమం అవుతుంటే ఆ యుద్ధాన్ని విరమించాలి. ఇది మన వాళ్ళ రూలు. ఒకవేళ శత్రువు ఒకవేళ చేతికి దొరికితే, కత్తి వాడి మెడ మీద ఉన్నా సరే, అక్కడ శంఖం ఊదారంటే కత్తి మెడ మీద నుంచి తీసి శత్రువును రక్షించేటటువంటి గొప్ప ఉదారమైనటువంటి స్వభావము ఈ జాతిలో ఉన్నది. మీరు మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటే కురుక్షేత్రంలో పక్కన కూలి పని చేసుకునేటటువంటి చేను వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ పని చేసుకుంటున్నారని ఈ భారతదేశానికి చైనా యాత్రికులు వస్తే, విదేశీ యాత్రికులు వస్తే వాళ్ళ పుస్తకాలలో అభివర్ణించారు. అంటే ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే పక్కన కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. యుద్ధాన్ని అంత జాగ్రత్తగా చేశారు మన వాళ్ళు. తర్వాత శత్రువును రాత్రిపూట చంపకూడదు. శత్రువును దొంగచాటున దెబ్బ తీయకూడదు. శరణు వేడినటువంటి శత్రువును నాది తప్పయిందని కాళ్ళ మీద పడితే ఆ శత్రువును చంపొద్దు. ఇట్లాంటి 1,00,000 నియమాలు మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకే మీరు మహాభారతం చూస్తే అక్కడ పాండవులు, ఇక్కడ కౌరవులు. యుద్ధం భయంకరంగా జరుగుతుంది. కౌరవుల వైపు సేనాని ఎవరున్నాడు? భీష్మ పితామహుడు ఉన్నాడు.
బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. ఎంత కొట్టినా చచ్చే పరిస్థితిలో లేడు. తండ్రి చేత వరం పొందినటువంటి వాడాయన. అలాంటి భీష్మ పితామహుని ఎదుర్కోవడానికి ఈ పాండవులు వెళ్ళి, ధర్మరాజు వెళ్ళి కృష్ణుని అడుగుతున్నారు, మా తాతను చంపడం ఎట్లా అని అంటే కృష్ణుడు అన్నాడు, వెళ్ళి ఆయన్ని అడగమన్నాడు. సాయంత్రం పోయి గుడారంలో అడిగిండు, తాత తాత నిన్ను ఎట్లా చంపాలనో చెప్పు అని అడిగిండు. మరి ఆయనన్న నేను శత్రు శిబిరానికి చీఫ్ ఆర్మీ కమాండోగా ఉన్నాను కదా, నేను చెప్పొద్దు అనుకోలే ఆయన. నన్ను ఇలా 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 చంపొచ్చు అని చెప్పాడు ఆయన. అంటే యుద్ధాన్ని ఇంత నియమాలతోటి యుద్ధం చేశారు మన వాళ్ళు. ఇట్లాంటి సందర్భంలో ఇన్ని నియమాలు మన వాళ్ళు పెట్టుకోవడమే కాక యుద్ధంలో ఎక్కువగా గజబలం మీద ఆధారపడేవాళ్ళు. గజం అంటే ఏనుగు. ఏనుగు మీద రాజును కూర్చోబెట్టేవాళ్ళు. ఎవడో శత్రురాజు కత్తి తీసుకొని ఆ ఏనుగును చంపేస్తే ఏనుగు ఒకటి కింద పడ్డదంటే, ఈ రాజు చచ్చిపోయాడంటే అందరూ పిరికి పందలాగా ఇంటికి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. శివాజీ మహారాజు వచ్చిన తర్వాత దీన్ని పసిగట్టాడు మొట్టమొదటిసారి. కాబట్టి శివాజీ ఇప్పటికీ ఈ దేశంలో గొప్ప వీరుడుగా, యోధుడుగా, యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా కీర్తించబడ్డాడు. ఆయన ఇట్లాంటి పనికి మాలిన కొన్ని విషయాలకు ఒప్పుకోలేదు. శత్రువును దెబ్బతీయాలంటే శత్రువుతో ఎలాంటి వ్యూహం ఉందో అలాంటి వ్యూహాన్ని పన్ని శత్రువు మీద యుద్ధం చేయాలని నేర్పించినటువంటి వాడు హిందువులకు ఎవరంటే ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు. ఛత్రపతి శివాజీ మహారాజు కాబట్టే 16 ఏళ్ల వయస్సులో సుమారు 10 దుర్గాలను జయించాడు ఆయన. పైననేమో ఢిల్లీ సుల్తాన్లు, అహ్మద్ నగర్లోనేమో నిజాం షాహీలు, ఇంకోవైపు ఆదిల్ షాలు, ఇంకోవైపు కుతుబ్ షాహీలు, మధ్యలో శివాజీ. 4 వైపుల నుంచి శత్రువులు రకరకాలైనటువంటి వ్యూహాలు పన్నినా కానీ భయపడకుండా ఈ దేశం యొక్క స్వాభిమానము, ఈ సంస్కృతి యొక్క స్వాభిమానము, హిందువుల యొక్క ఆత్మగౌరవము నాకు ముఖ్యమని అనేక రకాల వ్యూహాలు చేసి యుద్ధాల్లో జయించినటువంటి మరాఠా యోధుడు, హిందూ యోధుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఆయన కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, గొప్ప పరిపాలకుడు ఆయన. అష్టప్రధానులను నియమించాడు. అవినీతి పనులు చేసినటువంటి వాళ్ళని ఇవాళ ఏసీబీ వాళ్ళు ఎట్లా పట్టుకున్నారో ఆనాడు అవినీతి చేసేటటువంటి అధికారులను, తన దగ్గర ఉండే సైనిక నాయకులను అందరికీ శిక్షలు విధించాడు. అట్లా ఇన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రు దేశాల నుంచి నౌకల ద్వారా యుద్ధం చేయడానికి సుమారు 700 దాకా నౌకలు నిర్మించాడు, చిన్నవి పెద్దవి కలిసి. అందుకే ఏమంటారు ఆయన అంటే భారతీయ నౌకాదళ పితామహుడు ఆయన, మామూలు వాడు కాదు ఆయన. ఇంకోటి ఏం నేర్పించాడంటే గెరిల్లా యుద్ధం నేర్పించాడు. గెరిల్లా యుద్ధం అంటే శత్రువు బొక్కలో ఉంటే శత్రువును బొక్కలోంచి బయటికి సిద్దిపేట చౌరస్తాకు పిలిచి ఈపుల గుద్ది చంపడం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శత్రువును రెచ్చగొట్టి అవసరమైతే శత్రువు ఇంట్లోకి చొరబడి అవసరమైతే శత్రువు యొక్క బలహీనతలను తెలుసుకొని ఆ బలహీనతల మీద దాడి చేసి అతన్ని గెలవడం శివాజీ మహారాజుకు మాత్రమే చెల్లింది. శివాజీ మహారాజుకు మాత్రమే చెల్లింది. ఆదిల్ షా, అహ్మద్ షాలు, ఆదిల్ షాలు ఇబ్బంది పెడుతున్నారు ఆయన. అహ్మద్ నగర్లో దెబ్బతీశాడు, ఆదిల్ షాలను దెబ్బతీశాడు. అక్కడ ఒక ఆమె బడి బేగం అని ఒక ఆమె ఉన్నది, ఆ రాజు భార్య. ఆమె ఏం చేసిందంటే ఆస్థానంలో ఉన్న వీరులందరినీ పిలిచి మధ్యలో ఒక పాన్ పెట్టింది. బేడా అంటారు దాన్ని, పాన్ మధ్యలో పెట్టి ఈ శివాజీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఈ శివాజీని ఎవరైతే చంపుతారో, చంపగలిగినటువంటి శక్తి వాళ్ళకుందో వాళ్ళు ఈ బేడా తీసుకోవాలి అన్నాడు. వాళ్ళ రాజ్యంలో ఒక పైల్మాన్ ఉన్నాడు, వాడు మహాక్రూరుడు, వాడు చాలా వీరుడుగా వాళ్ళ దగ్గర పేరు పొందాడు. చూడడానికి ఇంత పొడుగుంటాడు, పరమ దుర్మార్గుడు. వాడు వచ్చి ఆ బేడా తీసుకున్నాడు. నేను శివాజీని పట్టి బంధించి తెస్తాను లేదా చంపేస్తానని ఒప్పుకున్నాడు. వాడు ఒప్పుకున్న తర్వాత ప్రొఫైల్, బయోడేటా మొత్తం తీయడం మొదలుపెట్టిండు గూగుల్లో.
ఈ శివాజీ అనేవాడు మామూలుడు కాదు, అంత సులభమైంది కాదని అర్థమైంది వాడికి. 6 నెలలు వాడిక్కడి నుంచి బయలుదేరి శివాజీ ఉన్నటువంటి రాయగఢ్ కోట నుంచి శివాజీని బయటికి రప్పియడం కోసం పోయేటప్పుడు హిందువుల గుళ్ళుగుల కొట్టాడు, స్త్రీలను చేర్చాడు, అనేక రకాల ఉపద్రవాలు కలిగించినప్పటికీ శివాజీ అంత సులభంగా బయటికి రాలే. వాడి శక్తి మొత్తం నిర్వీర్యమైన తర్వాత శివాజీ అతని వైపు ఒక్కసారి కన్నెత్తి చూశాడు. ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి అన్నాడు, మీ ఇద్దరి మధ్య సంధి నేను కుదిరిస్తాను, మీరు మాట్లాడుకోవాలి అన్నాడు. శివాజీ మంచిది అన్నాడు. అప్పుడప్పుడు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టే. సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒకరోజు మాట్లాడడానికి ఒక స్థలం నిర్ణయం అయింది. వాడేం చేశాడు, ఒక 100 మంది తన అనుయాయులను పెట్టి శివాజీ దగ్గర ఏ ఆయుధములు ఉండకూడదని అన్ని ఆయుధాలు లాక్కొని శివాజీని మరి మీరు ఎట్లా చంపుతారని వాడు అడిగాడు వాడిని. వాడు అన్నాడు, నన్ను చూసావా ఎట్లా ఉన్నాను నేను, నా పర్సనాలిటీని చూసావా ఎలా ఉన్నాను, శివాజీ చిట్టేలు కలాకున్నాడు, నా కౌగిటిలో ధృతరాష్ట్ర కౌగిటిలో వాడిని బంధించి చంపేస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. శివాజీ లోపలికి వచ్చాడు. వాడు అదే పని చేద్దామని చాలా ప్యార్ మొహబ్బత్ సే శివాజీ ఆప్కో మై దావత్ దేతా హూ ఆజాओ అన్నాడు. దగ్గరికి తీసుకొని కవిట్లో తీసుకొని ఒత్తనిక పోతుంటే వాడి పేగులు తీసి వాని చేతిలో పెట్టిండు. ఇది శివాజీ చేసినటువంటి పని. వాడి పేగులు ఈయన చేతిలోకి వచ్చిన సంగతి వాడికి అర్థమే కాలే. ఆయన వచ్చేటప్పుడు వెపన్స్ అన్నీ కూడా పోలీసు వాళ్ళ కంట్రోల్లో పెట్టించాడు, ఎలక్షన్ ముందు పెట్టినట్టు. కానీ చేతులకు ఇనుప గోర్లు వేసుకొని వచ్చాడు. వాడి దుష్టబుద్ధిని గ్రహించాడు. వాడు ఎప్పుడైతే కౌగిట కుచ్చాలని అనుకున్నాడో వాని కడుపులో చేతులు పెట్టి వాని పేగులు తీసి చేతిలో పెట్టి. ఇది శివాజీ యొక్క యుద్ధ నైపుణ్యానికి ఒక ఉదాహరణ. ఇది ఒక ఉదాహరణ. అవును, ఈ దేశంలో మతపరమైనటువంటి దుర్మార్గుల్లో అత్యంత క్రూరుడుగా చెప్పేవాడు. సొంత చెల్లెల్ని ఎర్రకోట నుంచి కిందికి పడేసిండు. సొంత అన్నను చంపేసిండు, ఉమాయిన్ను. తండ్రిని తీసుకుపోయి షాజహాన్ను జైల్లో వేసిండు. వేసి వాడి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పేరు ఔరంగజేబు. ఈ ఔరంగజేబు దేశంలో ఉండే ఎవ్వడికి భయపడలే. వాడికి నిద్రలో తలుచుకుంటే సింహ స్వప్నం ఒకే ఒక్క స్వప్నం ఎవరిదంటే అది ఈ ఛత్రపతి శివాజీది. ఛత్రపతి శివాజీది. శివాజీ బతికున్నన్ని దినాలు వాని ఆటలు సాగనివ్వలే. ఇవి శివాజీ చేసినటువంటి స్థూలమైనటువంటి గొప్ప గొప్ప పనులు. సరే, ఆ కాలంలో శివాజీ 50 ఏళ్ళ వయసులోనే ఇంత గొప్ప గొప్ప పనులు చేశాడు. మరి మనకు 60 వచ్చినాయి, 70 వచ్చినాయి, ఓరికి 20 వచ్చినాయి, ఓరికి 30 వచ్చినాయి. కానీ మన హిందూ స్వాభిమానం పట్ల కృతజ్ఞులమై ఉన్నామా? కంకణబద్ధులమై ఉన్నామా? హిందూ ధర్మం పట్ల మనకు అవగాహన ఉందా? మరి మనం అంటాం మనకు వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, రకరకాలైన పనులు ఉన్నాయి, మనం చేయడం సులభం కాదు అని అంటుంటాం. నిజం చెప్పండి, మన వ్యాపారాలు ఎంత వ్యాపారాలు, మన ఉద్యోగాలు ఎంత ఉద్యోగాలు, మనం చేసేటటువంటి మనం జీవించే జీవితం ఎలాంటిది ఆలోచించండి. ఓ ఇంట్లో బల్లి అనుకుంటుందంట, బల్లి, చెత్తుకున్న బల్లి. అరే వీడు ఇంతమందిని పిలిచి దావత్ చేస్తున్నాడు, నేనేమో చెత్తను అదిమి పట్టుకున్నాను, నేను పక్కా జరిగితే ఈ చెత్త మీద పడితే వచ్చిన వాళ్ళంతా చచ్చిపోతారు అనుకుంటుందంట. అది బల్లిలాక, చెత్తుకున్న బల్లిలాక మన జీవితాలు జీవిస్తున్నాం. కానీ ఒక భగత్ సింగ్, ఒక శివాజీ, ఒక రాణా ప్రతాప్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్, ఒక సూర్యసేను, ఒక అల్లూరి సీతారామరాజు ఆనాడు అలా అనుకుంటే మనం ఈ సిద్దిపేట చౌరస్తా మీద కూర్చొని మనం మాట్లాడే వాళ్ళమా? ఆలోచించండి. భగత్ సింగ్కు ఉరి నిర్ణయం అయింది. పెళ్లి కాని యువకులు 3, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురికి ఉరి నిర్ణయం అయింది. భగత్ సింగ్ దగ్గరకు వచ్చి లాయర్ మెహతా అన్నాడు, ఏమయ్యా నీకు ఇంకా మీసాలే రాలేదు, నీతో పాటు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, మీకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది. కానీ మీ ఉరిశిక్ష తప్పిపోవాలంటే మీరు ఒక పని చేయండి,
బ్రిటిష్ వాళ్ళను క్షమించమని ఒక ఉత్తరం రాయండి, మీ ఉరిశిక్ష తప్పిపోతుంది అన్నాడు వకీల్ సాబ్. అంటే భగత్ సింగ్ అన్నాడు, వందే మాతరం అనుకుంటూ ఉరితాడును ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ బ్రిటిష్ వాడి ముందు తల వంచను గాక వంచను అన్నాడు. ఉరిశిక్ష నిర్ణయం అయిపోయింది. జైలర్ వచ్చి అడిగాడు, ఏమైనా నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నన్ను ఉరిదీసి చంపకండి, కాల్చి చంపండి అన్నాడు. నువ్వు కాల్చి చంపినా చచ్చిపోతావు, ఉరిదీసినా చచ్చిపోతావు, ఎందుకు అట్లాంటి కోరిక కోరుకుంటున్నావు అంటే, ఉరిదీస్తే ఈ భారత మాత నుంచి 3 అడుగులు పైన ఉంటాను, కాల్చి చంపితే ఈ భారత మాత ఒడిలో నా ప్రాణాలు వదిలిపెడతాను, నా నుండి చిందినటువంటి రక్తపు బిందువుల నుంచి వేల మంది భగత్ సింగ్లను పుట్టించి ఈ దేశానికి స్వాతంత్రం తెస్తానన్నాడు. ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. సూర్యసేనని ఒక చిన్న అబ్బాయి, యువకుడు, ఉరి శిక్ష పడ్డది, ఆయనకు మరణ శిక్ష పడ్డది కలకత్తాలో. జడ్జి అడిగాడు, ఏమైనా ఏమైనా చివరి కోరుకుంటే చెప్పు అన్నాడు. అంటే ఒక్క 10 నిమిషాలు బయట నా కోసం గుమిగుడినటువంటి నా భారతీయులతో నేను మాట్లాడతాను అన్నాడు. ఎందుకు అట్లాంటి కోరిక కోరుకుంటున్నాను అంటే, మా భారతీయులకు బాంబులు ఎలా తయారు చేయాలనో నేర్పించి, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం మీద బాంబులు వేయించి మిమ్మల్ని విధ్వంసం చేయమని చెప్పి చచ్చిపోతానన్నాడు ఆ పిల్లవాడు సూర్యసేన్. అతని జీవితం ఎంత విలువైందో ఒక్కసారి ఆలోచించండి. మాతృదేవి బలిమంటపమందు యజ్ఞ పశువుగా నిల్చునంతటి మహాభాగ్యం ఎవనికి సిద్ధించునో వాని అరికాలి దుమ్ము ప్రజల శిరంబెక్కి భవ్యంబు సేయు. మాతృదేవత అయినటువంటి భారత మాత ముందు ఎవరి యొక్క ప్రాణం బలిగా నిలబడగలుగుతుందో అతని యొక్క పాదాలకు ఉన్నటువంటి రజము ధూళి ప్రజల యొక్క తల మీద నాట్యమాడుతుంది అన్నాడు. శివాజీ మహారాజు కూడా అలాంటి పని చేశాడు కాబట్టి ఆయన యొక్క పాద ధూళి ఇవాళ భారతీయుల మొత్తం తలలపైన ఉందని చెప్పేసి చెప్పడానికి మనం సంతోషపడాలి. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, ఇవాళ విశ్వగురువు అనే పేరుతోటి ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. మన సంస్కృతి గొప్పది, మన ధర్మం గొప్పది, కానీ మన జీవితాలన్నీ ఆడపిల్లలంతా మొగిల్ రేకులు, ఇనుప రేకులు, భార్యామణి, కొడలా కొడుకు పెళ్ళామ, నా పేరు మీనాక్షి, నెంబర్ 1 కోడలు. మా పోరగాళ్ళంతా రీల్స్. రాను బొంబాయికి జిల్ 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 జిగేలు రాని అని ఊగిపోతున్నారు. మా పెద్దోళ్ళందరూ మున్సిపల్ ఎలక్షన్లో ఏమాయనో చపాతి తింటలేడు. రేపు జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే ఇట్లా చేయాలి. పెద్దవాళ్ళంతా ఈ పనులలో ఉన్నారు. ఇక వీళ్ళందరితో సంబంధం లేని స్వార్థపరులు ఉన్నాడు. వాడు ఏ మీటింగ్కు రాడు పాపాత్ముడు. వానకాలం పిలిస్తేనేమో వాన వచ్చింది అంటాడు, ఎండాకాలం పిలిస్తేనేమో 46 డిగ్రీల ఎండ కొడుతుంది అంటాడు, చలికాలం పిలిస్తేనేమో చలి ఉంది అంటాడు. ఇంకా ఎప్పుడొస్తావో ఉన్నాయే 3 కాలాలు మనకు. ఏ కాలంలో వస్తావు మంచి పనులకు చెప్పు నువ్వు. మరి మన బుద్ధి ఇంత సంకుచితంగా స్వార్థంగా ఉంటే ఈ దేశం ఎట్లా విశ్వగురువు అవుతుందో ఆలోచించండి. ప్రపంచం బట్టలు కట్టనాడు ఈ దేశంలో పుస్తకాలు, మహాగ్రంథాలు, వేదాలు రాసుకున్నది. ప్రపంచానికి నడవడానికి రానప్పుడు ఈ దేశంలో నాట్యశాస్త్రం పుట్టింది. ప్రపంచంలో మాట పలకడానికి రానప్పుడు ఈ దేశంలో సంగీతం పుట్టింది. ప్రపంచంలో చేతి గరట కూడా తిప్పనికి రానప్పుడు ఈ దేశంలో యుద్ధ కళల్లో ఈ దేశం నైపుణ్యం సాధించింది. ఇంత శక్తి ఈ దేశానికి ఉన్నప్పుడు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో గొప్పగా నిలబెడదామా వద్దా మీరే ఆలోచించండి. ఇంతమంది వీరులు, ఇంతమంది మహర్షులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలిపెడితే మనం వాడు చదివేది ఎల్కేజీ, వాని మెడకో 20 కేజీ, వానికో టిఫిన్ ప్యాకేజీ, వాని వాటర్ డబ్బా లీకేజీ. చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరికీ రకరకాలైనటువంటి సమస్యల్లో మనం ఉంటున్నాం. కొంచెం ఈ సమస్యలు మనకు ఎన్ని ఉన్నా ఒక్క 10 నిమిషాలు తల్లి భారతిని గురించి ఆలోచించండి, ఈ దేశాన్ని గురించి ఆలోచించండి, మన బిడ్డల్ని గురించి ఆలోచించండి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా
5 ముఖ్యమైనటువంటి విషయాలను మన ముందు పెట్టింది ఇవాళ సంఘం. దాంట్లో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ. ఈ దేశంలో ఉన్న నదులను మనం కాపాడుకోవాలి. రేపు గోదావరి పుష్కరాలు వస్తే బాసరకో కలకత్తాకో కాళేశ్వరం పరిగెత్తున్నాం. కానీ ఎందుకు పుష్కరాలు? పుష్కరం ఎందుకోసం అంటే పరమేశ్వరుడు మన అందరి కోసం నదులను సృష్టించాడు. అది మన హిందూ భావన. అది నది మన సొంతము కాదు, నది మన మదిలో ఉండేటటువంటి గొప్ప వనరు. ఆ నది ఇంతమందికి ఆహారం ఇస్తుంది, మనుషులకే కాదు పశుపక్షాదులకు ఇస్తుంది. అట్లాంటి నదికి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెప్పి దాన్ని పూజించి దేవతా స్వరూపంగా భావించి ఇగో ఇది మన పర్యావరణము, ఇది మన యొక్క ప్రకృతి అని చెప్పేటటువంటి విధానము మన హృదయంలో నింపడానికి ఋషులు జల సూక్తము, పృథ్వీ సూక్తము లాంటి గొప్ప గొప్ప సూక్తాలను వేదం మనకిచ్చింది. అట్లాంటి పర్యావరణాన్ని మనం కాపాడాలి. ఫంక్షన్లు చేస్తున్నాం, 100 మందిని పిలుస్తున్నాం, ప్లాస్టిక్ గ్లాసులు చెత్త చెదారమంతా ఇంట్ల ముందు ఇంటి వెనుక నింపేస్తున్నాం. రెండవది మన యొక్క కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. ఇవాళ ఇందాకనే యాదిరెడ్డి గారు అన్నారు, 1986లో ఎవడు రాసిండో తెలియదు గోడల మీద. ఏ గవర్నమెంటు ఆనాడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయలే, ఏ చట్టము రాలే. కానీ గోడల మీద ఎవడు రాసినో తెలియదు. ఒక్కడు ముద్దు, 2 హద్దు, 3 వద్దు. ప్రపంచంలో ఈ దేశంలో ఎవ్వడు పాటించినటువంటి ఒక నియమాన్ని గోడల మీద ఉండేటటువంటి 3 మాటలు చూసి మనం పాటించినాం. ఇవాళ ఎవరింట్లో చూసినా 2 పిల్లలు, ఒకడు టింకు, ఒకడు టిల్లు, ఒక ఫ్రూటీ, ఒక జ్యూసీ. ఈ 2 పిల్లలు 2 పెళ్ళామగుళ్ళు. 2 తప్ప మనకు 4 తప్ప ఓరు ముఖాలు ఒకరు చూసుకోవాలి. జీల్ బండ మీద జింకలాట, ఇంట్లో ఖర్చులు ఎక్కువైతే దుంకులాట. కుటుంబాన్ని కాపాడుకునే పరిస్థితి మన దగ్గర లేకుండా పోతున్నది. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. మింగెడిది గరలమనియు మింగెడివాడు విపుండనియు మేలని ప్రజకు మింగుమనే సర్వమంగళ తన మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. పార్వతీదేవి అన్నదట శివుణ్ణి, తాగేది విషమని, ఆ తాగితే చచ్చిపోతారని, ఇగో అందరికీ మేలు జరుగుతుందని తన భర్తను విషం తాగమన్నదట. తన మంగళసూత్రాన్ని ఎంత గట్టిగా నమ్మిందో తెలియదు. ప్రపంచంలో ఈ మంగళసూత్రాలు ఎక్కడైనా ఉన్నాయండి? పాశ్చాత్య దేశాలకు మీరు వెళ్తే ఒకడు 7 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ఒక ఆమె 7 ఉద్యోగాలు మారుతుంది, 7 ఇండ్లు మారుతారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారట, मेरा बच्चे तुम्हारा बच्चे मिलके हमारा बच्चों को पीट रहा है. యువర్ సన్ అండ్ మై సన్ ఆర్ బీటింగ్ అవర్ సన్. నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నాను అన్నదట. అంటే ఆమెకు వేరే భర్త ద్వారా పుట్టిన కొడుకు ఒకడు, వీనికి వేరే భార్య ద్వారా పుట్టిన కొడుకు ఒకడు, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఒకడు. వీడు వాడు కొట్లాడుతున్నాడు. ఇది కంప్లైంట్. కానీ మన అమ్మలు ఎంత మంచి వాళ్ళు, పెళ్ళి చేసుకొని కళ్యాణ మండపం నుంచి మన ఇళ్ళకి వచ్చిండ్రంటే మా ఇల్లు, మా గోత్రము, మా మామ, మా మరిది అని మురిసిపోతారు మన వాళ్ళు. మరి ఇంత గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి దేశంలో కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోకపోతే హిందూ సమాజం విధ్వంసమైపోతుంది. మూడవది పౌర విధులు. ప్రతి పౌరుడు తన విధిగా తన జీవితం ఎట్లా గడపాలో అది రాజ్యాంగం నిర్దేశించిన, మన యొక్క నీతి సూత్రాలు నిర్దేశించిన వాటికి కట్టుబడి జీవించేటటువంటి విధానం మన దగ్గర ఉండాలి. నాలుగవది సామాజిక సమరసత. అన్ని కులాల వాళ్ళు సమానం అనేటటువంటి భావన ఈ దేశంలో 1000 ఏళ్ల నుంచి ఒక ఉద్యమ రూపంలో వచ్చింది. ఒకవైపు ఆల్వార్లు, నయనార్లు తమిళనాడులో ఈ ఉద్యమాన్ని మొదలు పెడితే, అక్కడి నుంచి కర్ణాటకలో మహాత్మా బసవేశ్వరుడు కన్న కొడుకుల కన్న మిన్నను కక్కడిని తానాదరించను, మతములను నెలకొలిపి జనులను మహిమలతో భ్రమ పెట్టలేదు, సుత్తి బాడిసె వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి జనులను
మహిమలతో భ్రమ పెట్టలేదు. వీరబ్రహ్మము యోగిరోరన్న నిరతమ్ము శ్రమతే త్యాగతత్వము నేర్పెగదరన్న. అట్లాంటి త్యాగ భావన పనిచేస్తూ ఇచ్చినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు, అట్లానే బసవేశ్వరుని లాంటి వాళ్ళు, తుకారాం లాంటి వాళ్ళు, జ్ఞానదేవ్ లాంటి వాళ్ళు, అనేక మంది మహాత్ములు ఈ దేశంలో, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వేమన లాంటి వాళ్ళు ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉండాలి అని చెప్పాడు. మరి ఒకడు తమిళనాడులో అంటాడు, మీ దగ్గర కుల వ్యవస్థ ఉంది కాబట్టి సనాతన ధర్మం నశించాలి అంటున్నాడు. కాబట్టి పెద్దలారా ఆలోచించండి. అందరిలో ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని కదా ఉపనిషత్తు చెప్పింది. అట్లాంటి భావనతో కులతత్వాన్ని పోగొట్టుకోవాలి. మనమందరం సామాజిక సమరస్తో జీవించాలి. కడప లోపలనే కులం ఉండాలి, బయటికి వస్తే మేమంతా హిందువులం అని అనగలగాలి. ఇట్లాంటి పంచ పరివర్తన వైపు మనం ప్రయాణం చేయాలని మీ అందరితోటి కోరుకుంటూ, రోజువారీగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలను గమనించండి. ఇందాక మిత్రులు చెప్పారు, కాశ్మీర్లో ఏం జరుగుతుంది, ఇవాళ ఫ్రాన్స్లో ఏం జరుగుతుంది, కెనడాలో ఏం జరుగుతుంది, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది నీవు అబ్జర్వ్ చేయాలి. బంగ్లాదేశ్లో 30 మందిని ఇవాళ అతి కిరాతకంగా ఈ 2-3 నెలల్లోనే సుమారు 30 మందిని అతి కిరాతకంగా హిందువులను హత్య చేశారు. మరి ఆ రోజులు మనకు రావు, మేము సేఫ్గా ఉన్నామని అనుకోకండి, రావచ్చు. అలాంటి రోజులు వచ్చినా మేము హిందువులమంతా ఏకతగా ఉన్నాం, ఒక్కటై ఉన్నాం, మేము వాటిని ఎదుర్కొంటామని నిలబడండి. ఆ నిలబడాలంటే మనకు ఆయుధం కావాలి. మీరు ఏ దేవతనైనా తీసుకోండి, దుర్గామాత దగ్గర ఒక ఆయుధం ఉన్నది, శివుడి దగ్గర ఆయుధం ఉన్నది, రాముడి దగ్గర ఆయుధం ఉన్నది, కృష్ణుడి దగ్గర ఆయుధం ఉన్నది, నారాయణుడి దగ్గర ఆయుధం ఉన్నది, కుమారస్వామి దగ్గర ఆయుధం ఉన్నది, ఆంజనేయ స్వామి దగ్గర ఆయుధం ఉన్నది, ఛత్రపతి శివాజీ చేతిలో ఆయుధం ఉన్నది. హిందువులారా, అట్లాంటి ఆయుధము హిందూ అనేటటువంటి భావనని ఈరోజు ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగాలని మీ అందరితోటి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిద్దిపేట హిందూ వాహిని శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భవానీ, జై భవానీ, జై భవానీ. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.